మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనందరికీ కూడా సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిన్నటి రాత్రి కాల నిద్రలోనే ఎంతో మంది లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనలో ఏదైనా ఇష్టం లేనిదైతే అది తీసుకోవడానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ హృదయ కాలం మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుడు ఉచితమైన కృప చేతనే దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఈ హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మరి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతూ ఉన్నాము. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేలా జ్ఞానంకు నుంచి హృదయపూర్వకంగా విమోచన 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 అభ్యసించినడల. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము నా కుమారుడా నా మాట అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునేడలా. దేవుని యొక్క మాటలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను మన హృదయంలో దాచుకొని దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానంకు చెవియొగ్గి హృదయపూర్వకంగా విమోచన 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 అభ్యసించినడల, తెలివికి మొరపెట్టినడల, వివేకమునకు మనవి చేసినడల, వెండి వెతికినట్టు దానిని వెతికి ఎడల, దాచబడిన ధనము వెతికినట్టు దాన్ని వెతికినడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహింపదువు. దేవుని గురించి విజ్ఞాపన నీకు లభించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటలను మనం జాగ్రత్తగా పరిశోధించి ధ్యానించినట్టయితే దేవుని యొక్క దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను ఉదయపూర్వకంగా అంగీకరించి ఆ వాక్యాన్ని ప్రకారము జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునేడల. దేవుని యొక్క మాటలు మరి అంగీకరించి ఆజ్ఞలను మనలో దేవుని యొక్క ఆజ్ఞలను దాచుకునేడల, ఆజ్ఞల ప్రకారం మనం నడిచినేడల దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. జ్ఞానంకు చెవియొగ్గి హృదయపూర్వకంగా విమోచన మరి అభ్యసించినడల. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జ్ఞానంకు చెవియొగ్గి దేవుని యొక్క మాటలను విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనల్ని మనం సరిదిద్దుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. విజ్డమ్ కమ్స్ ఇన్ 2 ways. ఇట్ ఈస్ అ గాడ్ గివెన్ ఆల్సో రిజల్ట్స్ అండ్ ఎనర్జెటిక్ సెర్చ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జ్ఞానం అనేది దేవుడిచ్చిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం జ్ఞానానుసారంగా మనల్ని మనం నడుచుకుంటూ అనేకులను మనము దేవుని యొక్క మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. జ్ఞానంకు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలి. ఆ మాటలు విని అభ్యసించినట్ల అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. తెలివికి మొరపెట్టినడల, విమోచన మనవి చేసినడల, వెండి వెతికినట్టు దానిని వెతికినడల, దాచబడిన ధనము వెతికినట్టు దాన్ని వెతికినడల. ఎలా వెతకాలంటే దాచబడిన ధనాన్ని ఏ రీతి అయితే వెతుకుతామో ఆ రీతిగా వెతకాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్టయితే సామెతల గ్రంథం 3వ, వెండి సంపాదించుకుంటే కంటే జ్ఞానము సంపాదించుకుంట మేలు, అపరంజి సంపాదించుకుంటే జ్ఞాన లాభము నొందుట మేలు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం వెండి సంపాదించుకున్న కంటే జ్ఞానాన్ని సంపాదించుకునడం మేలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే జ్ఞానం అనేది మనల్ని అనేక సందర్భంలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే వాక్యం అంటుంది, వెండి సంపాదించుకున్నట్టే జ్ఞానము సంపాదించడం మేలు. వెండి సంపాదించుకున్న కంటే జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం జీవించాలంటే జ్ఞానము కలిగి జీవించాలి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము
మత్తయి సువార్త 13:44 చూసినట్టయితే, మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలియైనది. ఒక మనుష్యుడు దానిని కొనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలంను కొనెను. హల్లెలూయా. తనకున్నదంతా కూడా అమ్మేసే పరలోక రాజ్యం అనే ఒక పొలాన్ని కొనుక్కున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోక రాజ్యం పొలము దాచబడిన ధనము పోలి ఉన్నది. అంటే రక్షణ యేసు ప్రభు ఒక మార్గంలో మనం నడిచి మన పాపాలను యేసే రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు, మనం రక్షణ పొందుకున్నప్పుడు అది చాలా విలువైనది. ఈ లోకంలో దానికంటే గొప్పది ఏది కూడా లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఒక మనిషి మరి రక్షణ పొందుకోవడం, ఒక పాపి రక్షణ పొందుకోవడము, దానికంటే ప్రపంచంలో మరి ఆ రక్షణ అనుభవం కంటే ఏది కూడా గొప్ప కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకంటే పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కొనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలంను కొన్నాడు. తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. అదే రక్షణ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క రక్షణలో మనం ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే సామెతల గ్రంథం చూసినట్టయితే, వెండి వెతికినట్టు దానిని వెతికినడలా, దాచబడిన ధనము వెతికినట్టు దాన్ని వెతికినడలా, యెహోవాయందు భయభక్తులు కలుగుట ఎట్టిదో నువ్వు గ్రహించుదవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక జ్ఞానం గురించి రాయబడిన మాట చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, మీలో ఎవనికైనను జ్ఞానం కొద్దుగా ఉండిన యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జ్ఞానము అనేది దేవుడిచ్చే బహుమానం. అదే మనందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా మనం ముందుకు పోవాలనో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. అందుకే వాక్యం అంటుంది, ఎవరికైనాను జ్ఞానము కొదువైనట్టయితే వాడు దేవుని అడగవలెను, అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువగా ఉండిన యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. హల్లెలూయా. అప్పుడు జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మన జీవితాలను కడుతుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది. యెహోవాయందు భయభక్తుల జీవితము మనకు జ్ఞానము ద్వారా మనం నేర్చుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహింపుదో. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని యందు భయభక్తి గల జీవితం ఎట్టిదో మనం గ్రహింపగలుగుతాము. దేవుని మాటలు మనం వినగలుగుతాము. దేవుని యొక్క మాటలు వినడమే కాదు, కానీ ఆ మాటల ద్వారా మనల్ని మనం కట్టుకొని ఆ మాటల ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం కూడా మనం జీవిస్తూ ముందుకు సాగిపోతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గురించి విజ్ఞాపన నీకు లభించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని గురించిన విజ్ఞాపనం నీకు లభించును. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేకంలో ఆయన నోటి నుండి వచ్చెను. హల్లెలూయా. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం కూడా జ్ఞానము సంపాదించుకున్న వారం ఉన్నాము. అది దేవుని వల్ల పొంది ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఫస్ట్ వి మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్ టు ఆనర్ గాడ్. మొదటగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. రెండోది ఏంటంటే, సెకండ్ వి మస్ట్ వి రియలైజ్ దట్ బైబిల్ రివాల్వ్స్ గాడ్ విజ్డమ్ టు అస్. మొదటిది, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా దేవుని యందు భయభక్తులలో జీవించాలి. రెండోది, వాక్యం ఏం తెలుస్తుందంటే నీకు జ్ఞానంను నేర్పిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా దేవాది దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించిన తర్వాత మనము మొదటగా దేవునికి లోబడి జీవించడం నేర్చుకోవాలి. రెండోది, సెకండ్ వి మస్ట్ బి రియలైజ్ దట్ ద బైబిల్ వర్సెస్ రివాల్వ్స్ గాడ్ విజ్డమ్ టు అస్. దేవుని యొక్క
వాక్యం ఏం చేస్తుందంటే మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ జ్ఞానంను దేవుని యందు మనం పొందుకున్నాం కాబట్టి దేవుడే వాక్యము ద్వారా కూడా జ్ఞానం ద్వారా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఆ జ్ఞానంని మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఏవో ఒక జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే దేవాది దేవుడు మనకట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న బిడ్డలు మరి వారు చిన్నప్పటి నుంచి వారు మనము తల్లిదండ్రులుగా పెద్దవారుగా ఏదైతే చెప్తామో అదే అనుసరించి వారు నడుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి బిడ్డలు జ్ఞానాన్ని సంపాదించుకోవడం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ చిన్నప్పటి నుంచి వానికి నేర్పినట్టయితే పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోవడం. దేవుని అడగాలి, దేవా మా బిడ్డలకు మంచి జ్ఞానమి, దేవా మా బిడ్డలకు మంచి మార్గంలో నడిపించడానికి సాయం చేయి, దేవా మా బిడ్డలను ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి సాయం చేయి. అలాగే మనం ఇవన్నీ కూడా దేవుని అడిగినప్పుడు చిన్న బిడ్డలకు వాక్యాన్ని కూడా మనం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించి పాటలు నేర్పిస్తూ దేవుని యందు భయభక్తుల జీవితంలో మనం పెంచినప్పుడు పెద్దగైన తర్వాత వారు దాని నుంచి తొలగిపోరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి విమోచన ఆయన నోటి నుండి వచ్చెను. దేవుని నోటి నుంచి వచ్చెను. దేవాది దేవుడు హృదయ కలబి మాటల ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏదంటే విజ్డమ్ బెనిఫిట్స్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మోరల్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. మనము జ్ఞానము ద్వారా నడుచుకున్నప్పుడు అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. అయితే యథార్థవంతులు వర్ధిల్ల చేయను. యథార్థవంతులు దేవుని యందు భయభక్తులు గల వారు, జ్ఞానంగా నడుచుకున్న వారు ఎప్పుడు కూడా వర్ధిల్లబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యుక్త మార్గంలో తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడంగా ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా వారు జీవిస్తారో దేవుడు వారి మార్గాలను సరళం చేస్తాడు. దేవుడు వారిని మంచి మార్గంలో నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం ఎలా అయితే వాక్యం 23వ కీర్తన ధ్యానిస్తామో ఆ కీర్తన ద్వారా దేవాది దేవుడు దావీదుని ఎలాగైతే కాపాడి ఉన్నాడో మనల్ని కూడా ఆ రీతిగా కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అయితే యథార్థవంతులు వర్ధిల్లు చేయను అంటే యథార్థంగా సత్యంగా అనుసరించి దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవించారో వారు వర్ధిల్లుతారో అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యుక్త మార్గంలో తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడంగా ఉంటాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని యందు మంచి ప్రవక్తను కలిగి జీవించే వారికి దేవుడు ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడైతే వారి మార్గాలు అనేది సరళం చేయబడతాయి, ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా వారు కట్టుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు వారిని ఉన్నత స్థానంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యుక్త మార్గంలో తప్పక నడుచు వారికి ఆయన కేడంగా ఉన్నాడు. న్యాయము తప్పకుండా ఆయనను కనిపెట్టును. తన భక్తులు ప్రవక్తన ఆయనకు నచ్చను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుల మార్గము దేవునికి ఇష్టమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు నీతి న్యాయములను యథార్థత ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయంకు జోచును, తెలివి నీకు మనోహరంగా ఉండును. హల్లెలూయా. తెలివి మనకు మనోహరంగా ఉంటుంది. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా విని ఆయన మాటలను అంగీకరించినట్టయితే హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలను మన హృదయాలలో దాచిపెట్టుకొని ఆ మార్గంలో మనం నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వెండి వెతికినట్టు మనం వెతకాలి. వెండి వెతికినది ఎలాగైతే మనం వెతుకుతామో జ్ఞానాన్ని కూడా ఆ రీతిగా వెతుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని యందు భయభక్తుల జీవితం నువ్వు ఆనాడు గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మాటలను విని దేవుని ఆజ్ఞలను విని దేవుని మాటలు వినడానికి చెవియొగ్గి ఆయన మాటలు వినడేలా అది నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. జ్ఞానము నీ హృదయంలో వచ్చును, తెలివి నీకు మనోహరంగా ఉండును. జ్ఞానము మన హృదయాలకు నెమ్మది కలగజేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనం ఎలా మార్గంలో ఎక్కడ నడవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఇవన్నీ కూడా జ్ఞానము మనకు తెలియజేస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలందు నడిచినట్టయితే మనం చూస్తాము. కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గము నిలవక యెహోవా ధర్మశాస్త్రమందు జీవించువారు ధన్యులు అనే మాట రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జ్ఞానం మనకు తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చూపు నడవక, ఆ పాపుల మార్గము నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నట్టుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువను యోర్న నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండెను. జ్ఞానము మనకు నేర్పిస్తుంది. మనం ఎక్కడ కూర్చోవాలనో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళకూడదో మనకు జ్ఞానము నేర్పిస్తుంది. అలాగే వాక్యాన్ని మనం అంగీకరించి వాక్యానుసారంగా దేవుని మాటలకు మనం లోబడినట్టయితే ఆ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే యథార్థ ప్రవర్తన కలిగి జీవించడానికి నీకు మార్గాన్ని సరళం చేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించినడల నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునేడలా. మొదటగా దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ విల్ లర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను మనం దాచుకునేడలా ఆ మార్గము, దేవుని యొక్క మార్గానికి మనం వెళ్ళగలుగుతామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యము మనం విన్నప్పుడు, మనము చెవియొగ్గి విన్నప్పుడు అది మనం జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. జ్ఞానంకు చెవియొగ్గి నువ్వు హృదయపూర్వక విమోచన అభ్యసించినడలా, తెలివికి నువ్వు మొరపెట్టినడలా, విమోచనకు మనవి చేసినడలా, వెండి వెతికినట్టు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనం వెతికినట్టు దాన్ని వెతికినడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించుదాం. అంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దేవుని మాటలకు లోబడాలి, ఆజ్ఞలకు లోబడాలి. అలాగే చెవియొగ్గి దేవుని మాటలు వినాలి. అలాగే తెలివికి మొరపెట్టినడలా, విమోచన మనవి చేసినడలా. ఇవన్నీ కూడా మొదట నువ్వు నేర్చుకోవాలి. లెర్నింగ్ ప్రాసెస్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని మాట వినడం నేర్చుకోవాలి, అలాగే దేవుని ఆజ్ఞలను వినడం నేర్చుకోవాలి. అలాగే మనము జ్ఞానంకి చెవియొగ్గి హృదయపూర్వకంగా దేవుని మాటలు అంగీకరించినప్పుడు యెహోవా యందు భయభక్తులది ఎట్టిదో మనం గ్రహించగలుగుతాము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటలను వినడం నేర్చుకోవాలి. రెండోది ఆయన ఆజ్ఞలను గైకొని హృదయపూర్వకంగా దాచుకోవాలి. రెండోది జ్ఞానంకు చెవియొగ్గి హృదయపూర్వక విమోచన అభ్యసించినడలా. నాలుగో చూసినట్టే తెలివికి మొరపెట్టినడలా, విమోచన మనవి చేసినడలా. ఐదో చూసినట్టే వెండి వెతికినట్టు దాన్ని వెతికినడలా, దాచబడిన ధనము దాన్ని వెతికినట్టు దానిని వెతికినడలా. ఈ 5 మనం చేసినప్పుడు దేవుని యందు భయభక్తుల జీవితం ఎట్టిదో మనం గ్రహించగలుగుతాము. దేవుని మార్గంలో మనం నడవగలుగుతాము. దేవుడు మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి విమోచన ఆయన నోటి నుండి వచ్చును. దేవుడు మనందరికీ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సరి అయిన విధంగా, దేవుడు మనకు బోధించిన విధంగా, వాక్యము బోధించిన విధంగా మనం ఆ వాక్యాన్ని అనుసరించి జీవించినట్టయితే అది మనకు ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మోరల్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. మనం జ్ఞానం కలిగి నడుచుకున్నట్టయితే అనేకమైన మంచి ఫలాలను మనం పొందుకోగలుగుతాము. మంచి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. మనం జ్ఞానాన్ని దేవుని చిత్తానుసారంగా అనుసరించి నడుచుకున్నట్టయితే అది నీకు, నీ కుటుంబంకి కూడా ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము నీ హృదయంలోకి జోచును, తెలివి నీకు మనోహరంగా ఉండును. జ్ఞానము, తెలివి ఈ రెండు మన జీవితాలని కట్టుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మనం జ్ఞానానికి సంబంధించి జ్ఞానాన్ని వెతికినట్టయితే యెహోవా యందు భయభక్తుల జీవితం ఎట్టిదో మనం గ్రహించగలుగుతాము. ఆయన మార్గంలో మనం దేవాది దేవుడు ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మార్గంలో నడవాలంటే మొదట దేవుని మాటలు వినాలి. అలాగే చూసినట్టయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. చెవియొగ్గి దేవుని మాటలు హృదయపూర్వకంగా వినాలి. తెలివికి మొరపెట్టినడల, విమోచన మనవి చేసినడల, వెండి వెతికినట్టు దాన్ని వెతికినట్టయితే, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికినట్టయితే యెహోవా యందు భయభక్తుల కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని గురించి జ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఇటు మాటలను దేవుడు కాలము మన ఉదయాలలో ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి
దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకొని దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్న మనం అందరం కూడా దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవిస్తూ దేవుని మార్గంలో జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, మోరల్ బెనిఫిట్స్ ఇన్ విజ్డమ్ అనే అంశము ద్వారా మాతో మాట్లాడి తండ్రి మరి జ్ఞానము సంపాదించుకొని నీ యందు భయభక్తుల జీవితంలో జీవించాలని నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభా, విన్న బిడ్డలు కూడా మంచి ప్రవక్తన కలిగి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే భారతదేశంలో సంఘాలను మరి సంఘ కాపర్లను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. సంఘ కాపరులను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన కుటుంబంలోకి తోడైండును గాక. ఆమేన్.